ఆంధ్రాల అసెంబ్లీ మీటింగ్లు చాలైనుండే కదా. తొలుతనాడు వాడి వేడి మీద నడిచినాయి ముచ్చట్లు. పంక పార్టీల గెలిచిన 11 మంది వచ్చిర్రు. 11 నిమిషాలుండి పోయిర్రు. అటెంక వాళ్ళ దాంట్లో వాళ్ళే ప్రశ్నలు అడుగుడు, వాళ్లకు వాళ్ళే సమాధానాలు చెప్పుకునుడు నడిచింది. ఇక రెండో నాడు ముచ్చట్లు ఎట్లెట్లా నడిచినాయో అర్సుకునద్దాం పారి. రెండో నాడు నిమ్మలంగానే నడిచినాయి ఆంధ్ర అసెంబ్లీల ముచ్చట్లు. తొలుతనాడు ప్రతిపక్ష పోల్లొచ్చిర్రు గాని రెండో నాడు ఎవ్వరూ రాలే. ఆయన జర్రంతసేపు 4 ముచ్చట్లు నడిచినాక మళ్ళా శుక్రవారానికి వాయిదేసిండు స్పీకర్ సారు. అయితే బేస్తారం నాడు ఇటు శాసనసభ అటు శాసన మండలిల గవర్నర్ సారు సర్కార్ పద్దులు అప్పజెప్పాల్సింది ఉండే. ఇంతలే మంత్రి పార్థసారథి పంక పార్టీ ఎమ్మెల్సీ బొత్స సారు నడుమ కయ్యం బుట్టేటాళ్లకు ఆయంత మండలి సభను వాయిదేసిర్రు. ఇక ఇదిట్లుంటే ఇటు బడ్జెట్ సమావేశాల నడుమ దొరికినప్పుడు బడి పిల్లలతోని కూర్చొని మాట్లాడిండు స్పీకర్ సారు. అంతేకాదు అందరినీ అసెంబ్లీ లోపలికి తీసుకొచ్చి చూపించిండు కూడా బడి పిల్లలకు. ఇటు సీఎం సారు లీడర్లతోని మీటింగు, అటు మంత్రి లోకేషన్ సారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఇంటోళ్లతోని విందు భోజనాలు. అటెంక మీటింగ్లు ఒడవంగానే స్పీకర్ సార్ను దగ్గరుండి కారెక్కిచ్చిండు కూడా. ఇక ఇదిట్లుంటే ఇటు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఎమ్మెల్యే బాలకృష్ణలు ముచ్చట్లు పెట్టిర్రు కూసోని. ఇద్దరు మరి ఏం మాట్లాడుకున్నారో ఏమో గాని చాలాసేపే నడిచినాయి ముచ్చట్లు. ఇద్దరు సినిమాలు చేసిన దోస్తాను ఉండే. ఇంకా ఇక్కడ కానొచ్చేటాళ్లకు మాట్లాడుకోబుద్దయినట్టున్నది. పూర్సతగా కూర్చొని మాట్లాడుకుర్రు. ఇట్లా లీడర్ల ముచ్చట్లు, వేడివేడి మాటల యుద్ధాలు, బడిపిల్లలతోని ఆటలు ఓ బొచ్చడి నడిచినాయి రెండో నాడు అసెంబ్లీ మీటింగ్ల పేరు మీద. ఇక చూడాలే శుక్రవారం నాడు ఏం నడుస్తుందో అనేటిది. నిన్న మొన్నటి దాకా పాయరం వినబడ్డ పలకరింపులు ఇక షెవులకు ఇనవడవు. నిన్నటి వరకు కూసేటి కోడి కంట ముందుగానే లేచి ఇంటికొచ్చి లేపేటోళ్ళు ఇక కనబడరు. అన్న, అక్క, చెల్లె, తమ్మి, బాబాయ్, చిన్నమ్మ, పెద్దమ్మ, తాత, అమ్మమ్మ అనేటి పలకరింపులే ఉండవు. ఎందుకంటే ఓట్లు ఓడిచినాయి. ఇన్నొద్దులు ఓట్లు వేయించుకునే తందుకు రాజకీయం చేస్తే ఇవాళ ఓట్లల్లో గెలిచేటి లీడర్లకు సల్లబెట్టేటి రాజకీయాలు షురువైనాయి. రైట్, ఓట్లు ఒడిచినాయో లేదో అప్పుడే సురువైనాయి క్యాంపు రాజకీయాలు. ఇంకా రిజల్ట్ కూడా రానే లేదు. ఓట్లలో గెలిచినాక లీడర్లు చేయిజారిపోకుండా ఉండేందుకు ముందుగానే పోటీ చేసిన అభ్యర్థుల్ని బస్సులలో ఎక్కించి బాజాప్తా పొలిమరలు దాటిస్తున్నారు అన్ని పార్టీల పెద్ద లీడర్లు. అందులో పువ్వు పార్టీ లీడర్లు, షెయి పార్టీ వాళ్ళు అయితే ఇగింత జోరున్నారు. పక్కా గెలుస్తారు అనుకున్న లీడర్లను పిలుచుడు, వాళ్ళతోని మాట్లాడు, బస్సులలో ఎక్కించుడు. కొన్ని దుక్కుల్లో ఓట్లు పడక మునిపే బండ్లలో ఎక్కించినట కూడా బాజాప్తా. ఈ అన్ని కార్పొరేషన్ల కొరకే. కార్పొరేషన్లలో వాళ్ళ పార్టీ లీడర్ మేయర్ సీట్ల కూర్చోబెట్టుకునే అందుకు ఇదంతా. ఓ 2 దుక్కుల పక్కా గెలుస్తాం, ఇంకో 2 దుక్కుల అంగొస్తుంది. అటువంటి చోట్ల గెలిచిన అభ్యర్థులు చేయిజారి పోకుండా ఉండేందుకే ఇటువంటి ఉపాయం చేస్తున్నారనేది పువ్వు పార్టీ కార్యకర్తలు అనుకుంటున్న మాట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభ్యర్థులను మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కెళ్ళ పంపించినట కూడా ఆల్రెడీ బస్సులలో ఎక్కించి. ఇటు సూర్యాపేట జిల్లాల కార్ పార్టీ వాళ్ళు మాజీ మంత్రి జగదీష్ అన్న దగ్గరుండి బస్సులలో ఎక్కిస్తుండట. ఇదంతా ఎందుకంటే మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ సీట్లలో వాళ్ళ పార్టీ లీడర్లనే పెట్టుకునేందుకు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో బుధవారం నాడు ఓట్లు ఒడిచినాయి. శుక్రవారం నాడు లెక్కలుంటాయి. ఈ నెల 16వ తారీఖు వరకు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ లా ఎన్నుకోవాల్సి ఉంటది పక్క. అసవంటి ఇంకా లెక్కలు రానే లేదు. అప్పుడే పోటీ చేసిన వాళ్ళను క్యాంపులకు పంపించేది కార్యం ముంగటేసుకురు అన్నట్టు పెద్ద పెద్ద లీడర్లు. అంటే నీళ్లు రాకముందే ఆనకట్టలేసినట్టు. ఇప్పుడే ఇట్టుందంటే రేపు రిజల్ట్ వచ్చినాక గెలిచిన వాళ్ళెవలో ఓడిన వాళ్ళెవలో తెలిసినాక ఇగింత జోరుంటాయి కావచ్చు పోండ్రికి క్యాంపు రాజకీయాలు. అదేదో సినిమాల హీరో అల్లు అర్జున్ సారు గద్వ కింద చేయిబెట్టి గడ్డం దువ్వుకుంటా తగ్గేదేలే అంటే అప్పట్లో మస్తు ట్రెండ్ అయింది ఆ డైలాగు. అప్పటి సంధి ప్రతి ఒక్కళ్ళు గదే డైలాగు. చిన్న పోరలకెంచి పెద్దోళ్ళ దాకా ఏ ముచ్చట చెప్పినా గద్వ కింద చేయిబెట్టి తగ్గేదేలే అనుడు మస్తు అలవాటు అయ్యింది. అట్లనే ఇగో గీసారు కూడా అలవాటైనట్టున్నది, తగ్గేదేలే అంటుడు. ఇంతకు ఆ సార్ ఎవరు అనుకుంటుర్రు? గీ వార్త చూడరు ఎరకైతుంది. తగ్గేదేలే, కేసులు పెట్టినా తగ్గేదేలే, జైలు వేసినా తగ్గేదేలే, అసలు దేనికి తగ్గేదేలే అన్నట్టు గదవ కింద చేయిబెట్టి గడ్డం దూతుండు అంబటి రాంబాబు సారు. బస్సులో కిటికీ పక్క పోయింటి కూర్చొని బాజాప్తా సైకిల్ చేసిండు కెమెరాకెళ్ళ చూసుకుంటా. మరి ఎవరికోకి సందేశాలు ఎవరికి చెప్తున్నట్టు తగ్గేదేలే అని. ఓ కేసులో 14 వద్దుల సంది జైలు ఉంటున్న అంబటి సార్ను ఇవాళ పొద్దుగాల గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు పోలీసోళ్ళు. కోర్టు ముంగట అయిన బస్సులో ముంగటి సీట్ల అద్దం పక్క పోయింటి కూర్చున్న సార్ను చూసి పంక పార్టీ కార్యకర్తలు
పిల్లలు ఈరలేసుకుంటా గోల గోల చేస్తుంటే వాళ్ళకెల్లా చూసి తగ్గేదేలే అన్నట్టు గదవ కింద చేసి ఇగో ఇట్లా సైకిల్ చేసిండు అన్నట్టు. సారు సైకిల్ బాగా నచ్చినట్టున్నాయి పంకపాటి వాళ్లకు. మల్లోపాలి అనుకుంటా ఒక మొత్తుకోడు కాదు. 2023లో సంక్రాంతి పండుగ పేరు మీద అడ్డగోలుగా పైసలు వసూలు చేసేటని రాష్ట్ర సీఎం సార్ను ఎంతొస్తే అంత మాట్లాడిండని 2 కేసులు పెడితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టుకు పట్టకపోతే వేడి మీద ఇప్పుడు ఎందుకని 14 వద్దులు రిమాండ్ వేసింది కోర్టు. ఇన్నొద్దులు విచారణ చేసినాక ఇవాళ కోర్టుకు తీసుకొస్తుంటే ఇగో ఇటువంటి సైకిల్ చేసిండు అన్నట్టు అంబడి సారు. ఇప్పుడు సార్ చేసిన సైకిల్ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి పోండ్రి. కానీ ఏ మాట కామాటే రాంబాబన్న నిజంగానే తగ్గేదేలే. పొద్దున ఆఫీస్కి వస్తుంటే తొవ్వ మొత్తం గదేదో బంద్ వాతావరణం కనబడ్డది. అట్లా రాంగ కొంత దూరం రాగానే ఎర్ర జెండాలు చేత పట్టి పెద్ద పెట్టున నినాదాలు చేసుకుంటా తొవ్వ మొత్తం బంద్ పెట్టిర్రు. అరే ఏందుల్లా ఇవాళ ఏందో గింతగానం లోలి నడవబట్టే అని ఆఫీస్కి వచ్చి అరుచుకుంటే అసలు ముచ్చటే గీదని సమజైంది. బేస్తారం నాడు సెంటర్ సర్కార్కు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు బంద్ పాటించినాయి. పొద్దుగాలనే ఎర్ర జెండాలు చేతబట్టిన యూనియన్ నాయకులు చౌరస్తాల కాడ ధర్నాలు చేసి సెంటర్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిర్రు. ఈ ధర్నాల కార్మిక సంఘాలు, యూనియన్లు, చిన్న చిత్క పనులు వేసుకొని బతికేటోళ్ళు, ఆటో డ్రైవర్లు, పరిశుద్ధ కార్మికులు, ఇంకా దినాం కూలీ వేసుకొని బతికే కార్మికులు పెద్ద ఎత్తున హాజరుపడ్డరు. అయితే సెంటర్ కార్మికుల కోసం అప్పట్లో తయారు చేసిన 44 చట్టాలు కాదని అన్నిటినీ కలిపి 4 చట్టాలు చేసిర్రు. వాటితోని కార్మికులకు నష్టమే తప్ప ఏ మాత్రం ఫాయిదా లేదని ఈ జంగులేపిర్రన్నట్లు. దినాం కూలీనాలి వేసుకొని బతికేటోళ్ల పొట్ట కొడతానికి ఈ 4 లేబర్ కోడ్లను తెచ్చిర్రు. అవి వెంటనే రద్దు చేయాలి అని చెప్పి ఆర్టీసీ భవన్ కాడ నుంచి ఇందిరా పార్క్ దాకా ర్యాలీ తీసిర్రు. అటు పెద్దపల్లిలో కూడా ఇదే లేడర్ కోడ్ ముచ్చట మీద యూనియన్ నాయకులు సెంటరోల మీద అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఏదైతే 44 చట్టాలు ఇవాళ స్వతంత్రం రాకముందు సాధించుకున్నామో ఇలా నరేంద్ర మోదీ వచ్చినాక ఈ చట్టాలకు కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చిండో దానికి వ్యతిరేకంగా ప్రపంచ కార్మికుల ఏకంగా అని చెప్పి నినాదంతో ఇవాళ కార్మిక వర్గం అంతా జేజేలు పలికిరు. నరేంద్ర మోడీ ఇవాళ నీవు ఏదైతే బిల్లు తీసుకొచ్చావో దాన్ని వాపసు తీసుకొచ్చేదాకా కార్మికులు కన్నెర చేస్తే కరుసకులు తిరుగుబాటు చేస్తే ఏ ప్రభుత్వం కూడా బట్ట కట్టలేదు. కాబట్టి ఏంటిరా ఒకళ్ళ సెంటరోళ్ళు తెచ్చినాక 4 లేబర్ కోడ్లను రద్దు చేయకుంటే ఎంత నష్టం జరుగుతుందో అదే చెప్తుర్రు చూడుర్రి. ఇవాళ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఏదైనా పరిశ్రమాధిపతి పని చేపించుకొని జీతం ఇవ్వకపోతే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కింద ఇవాళ కోర్టుకు వెళ్లి వాడిని జైల్లో వేసి ఇవాళ జీతం తీసుకునేటువంటి అవకాశం ఉంది. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్టే కాదు, బోనస్ యాక్టు, వర్క్ మెన్ కాంపెన్సేషన్ యాక్టు, లీవ్ వేజెస్ యాక్టు ఇట్లాంటి యాక్టులన్నీ కాలగర్భంలో కలపడం ద్వారా కార్మికుని కట్టుబానిసగా చేసేటువంటి లక్ష్యం దీంట్లో ఇమిడి ఉంది. ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది రాబోతా ఉంది. ఇవాళ 8 గంటల పని దినం అనేటువంటిది ఏదైతే ఉందో అది 12, 14, 16 కూడా చేసేటువంటి పరిస్థితి ఉన్నది. గిట్లా అనేక రకాలుగా నష్టపోయేది కార్మికులే. వాళ్ళేదో కార్మికులను బాగుపెడదామన్నట్లు పాత చట్టాలను సవరించి 4 చేసినాం, వాటితోని బానే ఫాయిదా ఉంటది అని జబ్బలు గుద్దుకుంటురు గాని గదంతా వాటి ముచ్చటే. అవి అమలైతే కార్మికులు బానిస లెక్క అయినట్లే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాటిని రద్దు చేయాల్సిందే అని దేశమంతా జంగులేపిర్రు కార్మికులు. మరిగా సర్కారోళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో ఏమో గాని యూనియన్ నాయకులు రద్దు చేసేదాకా ఇడిచేదే లేదన్నట్లు ముంగట్కి పోతుర్రు. చూడాలి మరిగా ఏమైతుందో. మూసీని ముద్దుగా చేయాలనుకుంటున్నావు అని అధికార పార్టీలు లేదు మూసీ పేరుతోని పబ్లిక్ ను తిప్పల పెడుతుర్రు, మూసీకి చుట్టుముంటుండేటి పబ్లిక్ ను గోస పెడుతుర్రు అని ప్రతిపక్ష పోళ్ళు. మూసీ ముద్దుగా చేసేటి కార్యం మీద మొన్నటి వరకు అయితేనే ఉన్నాయి పంచాదులు. ఇక ఈ నడుమ జర్ర మూసీ పంచాదులేం లేకుండే. కానీ ఇప్పుడు సర్కారోళ్ళు ఈ కార్యం ముంగటేసుకోరు. మళ్ళీ ఎన్ని పంచాతులు పుడతాయో అది అటెంక గాని ఇప్పటికైతే గి వార్త చూడరు. రైట్, మూసిని ముద్దుగా చేసేటి పనిలో మళ్ళీ కార్యం ముంగటేసుకుంది తెలంగాణ సర్కారు. అట్లా మాత్రం అక్కర్లేదు, అంతా చదువుకున్నాకనే మూసిని నున్నగా చేస్తామని చెప్పినట్టే ఇప్పుడు అంతా చదువుకున్నాక మూసిని ముద్దుగా చేసేటి కార్యం ముంగటేసుకుని అన్నట్టు. భూములను సేకరించేటి పనిలో పడ్డది ఇప్పటికే. హిమాయత్ సాగర్ కెంచి గాంధీ సరోవర్ దానక 9 కిలోమీటర్లు, ఉస్మాన్ సాగర్ కెంచి గాంధీ సరోవర్ దానక కొద్ది గొప్ప తక్కువ 12 కిలోమీటర్లు. మొత్తం మూసిని నున్నగా చేసేందుకు భూములు సేకరించేటి పనిలో పడ్డారు అధికారులు. ఇది నేనంటున్న మాట కాదు, మూసిని
ముద్దుగా చేసేటి సంగపోలు చెప్పిన ముచ్చటే. ఆదిలాబాద్ జిల్లా గోల్కొండ మండలం, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో భూసేకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసేది కూడా ఇప్పటికే. అందాజకు 50 ఎకరాలకు మీదనే భూమి కావాలనేది అధికారులు అంటున్న మాట. అంతేకాదు ఎంత భూమి ఇస్తారో అంత పరిహారం ఇస్తారట కూడా. ఇయ్యకుంటే ఒలి కొరకు సార్లు పుక్కట్లే ఒలిస్తారు. మరి మూసిని ముద్దుగా చేసేటి కార్యంలో ఎవలెవలి భూమి ఎంతెంత పోయిందో పట్టా పాస్ బుక్లు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా బుక్లు పట్టుకొని వస్తే చాలు పోయిన భూమిని బట్టి సర్కారు పరిహారం ఇస్తారట. పెద్ద ముచ్చట ఏంటంటే ఇప్పటి వరకు ఎవలెవలి భూమిలంగా ఎంతెంత జాగా పోయింది అనేటి లెక్కలని విడుదల చేసి కూడా సర్వే నెంబర్లతోని. ఇక మూసిని ముద్దుగా చేసుడే మిగిలింది. గండిపేటకించి గౌరెల్లి వరకు 14 మండలాలు, 46 ఊళ్ళ పోయింటి అందాజకు 55 కిలోమీటర్ల దాకా మూసీ కాలువ తేటగా అవుతుందట. ముందుగాలైతే అటంక దశల లెక్కన మొత్తం ముద్దుగా చేసేటి ఇగినం చేస్తారట సర్కారు వాళ్ళు. ఎంత ఖర్చు అవుతుందో అనేటిదంతా లెక్కలు ఇడిసిరు కూడా ఇప్పటికైతే ఇంతే. మూసిని నున్నగా చేసినాక మళ్ళీ పాలు చెప్పుకుందాం తదిమ ముచ్చట్లన్నీ. ప్రైవేట్ బళ్ళు వద్దు, గవర్నమెంట్ బళ్లే ముద్దు. మీ పొల్లగాండ్లను సర్కార్ బళ్ళనే షరీక చేపియుర్రి. గవర్నమెంట్ బడికొచ్చే పొల్లగాండ్లకు బడి బట్టలు, కాపీలు, వొయ్యిలు, పాయితాపుల కాడ్ నుంచి అన్నీ ఇస్తున్నాం. చదువుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని మైకుల ముంగట ఓ గొప్పలు చెప్పుకుంటారు సర్కారు వాళ్ళు. కానీ బళ్ళల్లో పోయి చూస్తే గసొంటి పరిస్థితులు ఏడగానొస్తలేవు. కావాలంటే చూడుర్రి సంగారెడ్డి జిల్లాలో కొందరు పొల్లగాండ్లు ఏం చేసారు. పుస్తకాలు చేత పట్టుకోవాల్సిన పొలగాలు పూనగాలు చూగిరు. బువ్వను కండ్ల కద్దుకొని తినాల్సిన పిల్లలు బుల్లెట్ లెక్క రోడ్డు మీదకి వచ్చారు. మరి పొలగాళ్ళకు ఎందుకింత కోపం వచ్చిందా అని అంటే సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జుక్కల్ సర్కార్ హాస్టల్లా పొలగాళ్ళకు అంత అల్క తక్కువ తిండి పెడుతున్నాడు హాస్టల్ వాళ్ళు. ఇత్తులిత్తుల బువ్వ, ఉడికి ఉడకని కూరలు, నీళ్ల చారు, ముదిరిపోయిన కూరగాయలు, పురుగుల పప్పు, మెరిగల బువ్వ. అసలు మెనూ ప్రకారం వండి పెట్టకుండా వాళ్ళ సొంటెండ పెడుతున్నాడా. అట్లా బువ్వ సరిగా వండమని చెప్పుని సారు అని ఆర్డెన్ సారుకు చెప్పి హాస్టల్ ఉన్న తమ్ముళ్ళు బువ్వపల్యాలు రోడ్డు మీద వారేసి నిజాంపేట నారాయణఖేడ్ రోడ్డు మీద ధర్నా చేసిర్రు. సర్కారు వాళ్ళు యాళ్లకు బిల్లులు ఇస్తుంటే హాస్టల్ వాడని తాతి పరంగా జేబులు వేసుకోవడం మా సొంటెండ పెడుతుండు. వాడెన్ డౌన్ అనుకుంటే అంగడంగడి చేసి పడేసిర్రు. ఇక ముచ్చడికి వేసుకున్న పోలీసులు ఇంకా అధికారులు జట్న రానే వచ్చిర్రు. రేపటి సంది బువ్వ మంచిగా వండిపిస్తాం తమ్ముళ్ళారా జర నిమ్మల పడుర్రి అని బుదరకిస్తే అప్పుడు నిమ్మల పడరు. అయినా కోట్ల రూపాయలు చదువుల కోసమే ఖర్చు పెడుతున్నామని ఎచ్చులు కొట్టే సర్కారు వాళ్ళు ఇంకా అధికారులు ఈ హాస్టల్ మీద ఎందుకు కన్నేరు అని గరం అవుతుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇక ఇది ఇట్లుందా, ఇటు ఉస్మానియా క్యాంపస్ లో ఇంకోళ్ళు ఓ తల్లి క్యాంపస్ లో చదువుతున్న తన బిడ్డను చూసి పోదామని వచ్చిందట. పాపం అప్పటికే పొద్దుపోయింది. దీంతో ఇప్పుడేం పోతావులే అమ్మ నాకానే ఉండమని చెప్పిందట చెల్లె. అదిన్న హాస్టల్ అధికారులు లేదు ఈమె ఈడెట్లుంటది వెళ్ళిపోవాల్సిందే అని పట్టుబట్టిరట. సీన్ కట్ చేస్తే అద్దుమరాత్రి పెద్ద పంచాది. బిడ్డను చూస్తానికి వచ్చిన తల్లిని అద్దుమరాత్రి పోమంటే యాడిపోతుంది అని చెల్లెళ్ళంతా కూడి పెద్ద లొల్లి మోపు చేసిరు. ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా నిన్న ఒక అమ్మాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ వచ్చారు. సో పేరెంట్ వస్తే పేరెంట్ని హాస్టల్లోకి అలౌ చేయలేదు. అంటే వాళ్ళకి రూల్స్లో లేదంట పేరెంట్స్ని అలౌ చేయాలని. సో ప్రతి ఒక్క హాస్టల్లో ఖచ్చితంగా ఒక పేరెంట్కి ఒక అకామిడేషన్ అనేది, గెస్ట్ వచ్చినప్పుడు ఒక అకామిడేషన్ అనేది ఉండాలి. సో అది ప్రాపర్గా లేదు. అంతేకాకుండా వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్గా లేదు. మేము కాల్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం, ర్యాష్గా మాట్లాడడం, ఎటువంటి హ్యూమానిటీ లేదు. నిన్న నైట్ నుంచి వచ్చి కూర్చున్నా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదంటే వాట్స్ ద కండిషన్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. అదన్నట్లు తల్లిదండ్రులు పిల్లలను చూస్తానికి వస్తే ఉండటానికి సౌలభ్యం చేయాలి. అట్లనే వెళ్ళిపోమని ఆర్డర్ చేసిన డైరెక్టర్ని వెంటనే సస్పెండ్ చేయాలి. లేకుంటే ఊకునే ముచ్చట లేదని లొల్లి చేస్తే పోలీసులు రంగంలో దిగి నచ్చజెప్పే ఉపాయం చేసిరట. చూడాలి మరి ఏమవుతుందో.